అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనితకు ఘన స్వాగతం లభించింది. అనితకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణం చేశాక తొలిసారిగా నియోజకవర్గం చేరుకున్న అనిత మొదట పాండురంగ స్వామి ఆలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి వై జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. తదుపరి ఉపాపక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తాను పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అనిత అన్నారు. 5 సంవత్సరాల పాటు సైకో పాలన అనంతరం తాను హోంమంత్రిగా పదవి పొందానని తెలిపారు. ఇది తన బాధ్యతను మరింత పెంచిందన్న ఆమె ఐపీఎస్ అధికారులు జగన్ తొత్తులుగా వ్యవహరించారని, వారందరిలో మార్పులు తీసుకొస్తామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి వాటి వలన యువత చెడు మార్గాల వైపు వెళ్తున్నారని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు. అలాగే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేరం చేయాలంటే భయపడే విధంగా లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామని వంగలపూడి అనిత అన్నారు. నిజంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నా కుటుంబం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. సుమారుగా ఎప్పుడూ లేనంతగా, చరిత్ర సృష్టించినంతగా దగ్గర 44,000 మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈరోజు 62 సంవత్సరాల తర్వాత నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా మంత్రి పదవి అన్నది ఈ నియోజకవర్గానికి లేదు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి దయతో ఈ నియోజకవర్గానికి నా మూలంగా, అంటే నా పరంగా ఈరోజు మంత్రి పదవి రావటం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ చరిత్ర కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరగరాశారు. ఈరోజు మెజార్టీ కూడా అత్యంతమైన మెజార్టీతో గెలవడమే కాకుండా మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేయాలి. ఎందుకంటే నేను ఈ రోజు నుంచి మాట్లాడగలుగుతున్నానంటే అది ఆ రోజు 2014లో పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కానీ 2024లో పాయకరావుపేట